నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలపై టీడీపీ అధిష్టానం అసంతృప్తితో ఉంది. దీనిపై భూమా అఖిలప్రియను పిలిచి వివరణ తీసుకోవాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అఖిలప్రియతో మాట్లాడాలంటూ కూడా పల్లా శ్రీనివాసరావుకు సూచించారు. ఇటీవల అహోబిలం దేవస్థానం టెండర్ల వివాదంపై సీఎం చంద్రబాబుకు నేరుగా ఫిర్యాదులు రావడంతో వివరణకు ఆదేశించారు. నిజంగా ఈ రోజు పల్లా శ్రీనివాస్ గారు నన్ను ఏదో పిలిచి నా దగ్గర నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. ఏదో జరిగింది, దానికి ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారని చెప్పి నాకేం జరిగిందో తెలియదు. దేని మీద ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారో నాకు తెలియదు, కానీ మీడియాకి నాకన్నా ముందే తెలిసిపోయింది. అంటే నాకన్నా ముందు పల్లా శ్రీనివాస్ గారు ఏమన్నా మీడియా ఒకళ్ళు ఫోన్ చేస్తారేమో నాకు తెలియదు, కానీ మాకైతే ఏం ఫోన్ చేసి వచ్చి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని ఎవరైనా అడగలేదు. అడిగితే ఈ పాటికి అక్కడే కూర్చునేదాన్ని. ఏమంటే కేవలము బోండా ఉమా గారి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని పక్కన పెట్టుకొని నాది కూడా ఫోటో పక్కన పెట్టి ఆయనని నన్ను పిలుస్తా. ఆయన చేసిన దానికి నేను చేసిన దానికి ఏమైనా సంబంధం ఉందా? నేనేమైనా వైసీపీ నాయకులతో తిరిగినానా? ఏదైనా సభలో వాళ్ళతో పార్టిసిపేట్ చేశానా? లేకపోతే ఎక్కడైనా పార్టీ గురించి నాకు మంత్రి పదవిలోనే ఎక్కడైనా మాట్లాడానా? సో ఆయన ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చుకుంటాడు. ఏం జరిగిందో, ఆయన ఎందుకు ఫీల్ అయినాడో ఏందని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు. దానికి నాకేం సంబంధం ఉంటుంది? అంత సీరియస్ అంశం ఒకటి జరిగినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి బోండా ఉమా గారు వెళ్తున్నప్పుడు అసలు ఏమీ జరగకుండా నన్ను ఎందుకు పిలుస్తారు? ఏదైతే వస్తున్నాయో వార్తలు అవి కరెక్ట్ కాదు. నిజంగా ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా మీ అందరికి చెప్పే పోతాను. రైట్ గా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలపై సీఎం చంద్రబాబు నాయుడుకు కొన్ని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కూడా భూమా అఖిలప్రియను పిలిపించి విచారించాలంటూ కూడా పల్లా శ్రీనివాసరావుకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. రైట్, ఒకవైపు ఏమో భూమా అఖిలప్రియ మీడియాతో కూడా మాట్లాడుతూ నాకు అటువంటి కాల్ ఏమీ రాలేదు, నన్ను అటువంటి వివరణకు ఇమ్మని చెప్పి అడగలేదంటూ కూడా మీడియానే ఎదురు ప్రశ్నించారు. రైట్, మాట్లాడదాం, తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వరరావు. సో ఎట్లా చూడాలి? ఒకవైపు ఏమో భూమా అఖిలప్రియకు నాకేం తెలియదు అంటూ ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు మీడియాతో. కొంత కథనాలు మాత్రం అహోబిలం దేవస్థానం టెండర్ల పైన కూడా కొంతమంది ఎవరో ఫిర్యాదులు చేస్తే అవి సీఎం దృష్టికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. ఏంటా వివాదం? ఏదైతే నంద్యాల జిల్లా ఏదైతే భూమా అఖిలప్రియ ఏదైతే ఆమెకు సంబంధించి అక్కడ అహోబలం దేవాలయంలో వివాదాసహతంగా టెండర్లు ప్రక్రియ కొనసాగిందని వైసీపీ పార్టీ ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే తలమూలాలకు సంబంధించి ఆ టెండర్లకు సంబంధించి అంశంలో వివాదం తలెత్తింది. ఆ టెండర్లు గోల్మాల్ జరుగుతుందని భూమా అఖిలప్రియపై వైసీపీ నేతలు ఆరోపణలు వ్యక్తం చేసిన నేపథ్యంలో భూమా అఖిలప్రియ సోదరుడు ఈ యొక్క వివాదాన్ని ఏదైతే వైసీపీ నాయకులకి సంబంధించి మాటల యుద్ధం ఏదైతే భూమా అఖిలప్రియ సోదరుడు అదేవిధంగా వైసీపీ నేతల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఈ యొక్క వివాదానికి సంబంధించిన అంశం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి రావటం, ఆయనకి డైరెక్ట్ గా ఈ యొక్క అహోబలం సంబంధించిన దేవాలయం అంశానికి సంబంధించి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు అందడంతో దీనికి సంబంధించి పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుని ఏదైతే భూమా అఖిలప్రియ ఆ వివరణ అడగాలని చెప్పేసి చంద్రబాబు ఆదేశించారు. దీంతో నిన్న దీనికి సంబంధించి అఖిలప్రియను రాష్ట్ర కార్యాలయానికి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో అఖిలప్రియతో ఏదైతే పల్లా శ్రీనివాసరావు పార్టీ నాయకులు కూడా పలువురు నాయకులు సమావేశమై అసలు జరిగిన అంశాలు ఏంటి, ఏం జరిగింది అనే అంశాలు కూడా భూమా అఖిలప్రియనే వివరణ కోరే అవకాశం ఉంది. ఆమె కూడా దీనికి సంబంధించి పూర్తిగా మా దగ్గర ఏమీ తప్పిదాలు జరగలేదు, ఎలాంటిది నాకేం ఇబ్బంది లేదు, నేను వెళ్ళి వివరణ ఇచ్చుకుంటాను అని చెప్పేసి కూడా ఆమె మీడియా ముఖంగా తెలిసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఈరోజు ఆమె పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. మరికొద్ది సేపట్లో ఆమె పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షులతో కలిసి సమావేశంలో పాల్గొని ఆమె వివరణ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా తన సోదరుడు ఏదైతే భూమా అఖిలప్రియ సోదరుడు ఈ యొక్క అహోబలం టెంపుల్ కి సంబంధించిన టెండర్ లో ఇన్వాల్వ్ అయ్యి అక్రమాలు గోల్మాలుగా జరిగినట్టుగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో వీటికి సంబంధించి తమ సోదరుడు ఏదైతే ఈ యొక్క వైసీపీ ఆరోపిస్తున్న విధంగా కాకుండా తను వివరించే క్రమంలో అక్కడ ఉన్న వైసీపీ నేతలు కొంచెం అడ్డదిడ్డంగా మాట్లాడిన నేపథ్యంలో కొంచెం వాదోపవాదన జరిగిందన్న విధంగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే
అక్కడ పూర్తిగా ఆ అంశాలు అవబలం టెండర్ల అంశం పూర్తిగా వివాదాస్పదం అవ్వడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చేరటం, ఆ సంబంధించి వివరణ కోరే ప్రక్రియ వివరాల కోరేందుకు అయితే దీనికి సంబంధించి తెలిసింది. అయితే ఆమె కొద్దిసేపట్లో మరికొద్ది గంటల్లో అయితే పార్టీ కార్యాలయానికి వచ్చి పల్లా శ్రీనివాసరావు అధ్యక్షుల ఆ సమావేశమై వివరాలు అవకాశం ఉన్నట్లు మనకి తెలుస్తుంది. ముఖ్యంగా అసలు ఆ టెండర్ల అంశం, ఆ ఏదైతే తలనీలాల అంశం ఏమైంది, అసలు ఆ టెండర్లు ఏంటి, వైసీపీ కావాలనే రాద్ధాంతం చేస్తుందా, లేకపోతే ఒక టెండర్లో గోల్మాల్ అఖిల్ ప్రియ సోదరుడు కానీ అఖిల్ ప్రియకు సంబంధించిన అంశం కానీ ఇందులో ప్రధానంగా వీళ్ళ మీద ఆరోపణలు నిజమా అనే అంశాన్ని కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలుసుకోమన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎలాంటి అవకతవకలు జరగకూడదు, తమ పాలనలో ఉండగా ఎవరు ఎమ్మెల్యే అయినా ప్రజలకి ప్రతి ఒక్కరికి వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్లా శ్రీనివాసరావును పిలిచి ఏదైతే అతిథులను పిలిచి మాట్లాడాలని కూడా ఆయనకు ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో భూమా అఖిలప్రియ వివరణ ఇచ్చే అవకాశం ఉంది. దీంట్లో దానికి సంబంధించి అఖిలప్రియ ఇచ్చిన వివరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి వివరించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి సంబంధించి ఏదైతే టెండర్ల అంశం పారదర్శకంగా లేదని కంప్లైంట్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రావడం జరిగిందని కూడా ఆయన ముఖ్యంగా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే అంశంతో భూమి అఖిలప్రియ కూడా అదే అంశం మీడియా ముందు కూడా ప్రస్తావించింది. తమకు సంబంధించిన పూర్తిగా పారదర్శకంగా మేము నియోజకవర్గంలో పనిచేస్తున్నట్టుగా కావాలని వైసీపీ ఆరోపణ మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తుందనే విధంగా కూడా ఆమె మీడియా ముఖంగా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీరందరికీ అనవసరమైన పని, నేను పార్టీ అధిష్టానం వివరణ అడిగింది కాబట్టి నేను వివరణ ఇచ్చుకునే ప్రయత్నం నేను చేస్తాను, జరిగిన విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకువెళ్తానని కూడా ఆమె ముఖ్యంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ అంశాలపై ఏదైతే పల్లా శ్రీనివాసరావు వివరణ కోరిన తర్వాత ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.